మంత్రి నారా లోకేష్ గారు నెయ్యి ధరలపైన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది అర్థమవుతూనే ఉంది. 360 రూపాయలకు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? 360 రూపాయలకి నెయ్యి దొరుకుతూ ఉంటే అదంతా కల్తీ నెయ్యి అవుతుంది. బహిరంగ మార్కెట్లోనే నెయ్యి 1000 రూపాయలకు పైగా ధర ఉందని నారా లోకేష్ గారు చెప్తున్నారు. అంటే నారా లోకేష్ గారి దృష్టిలో 360 ఆ రేంజ్ లో దొరికే నెయ్యి అంతా కల్తీదే. 1000 రూపాయలకు పైగా చెల్లిస్తేనే స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది అని చెప్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లోనే ఈవెన్ హెరిటేజ్ ధర కూడా, హెరిటేజ్ ఆవు నెయ్యి ధర, అది కూడా హెరిటేజ్ ఆవు నెయ్యి ధర ఎంత ఉందని స్వయంగా నేనే వెళ్ళి మోర్లో కొంటే ఆఫర్లో 472 రూపాయలకే ఇచ్చేశారు. మరి 1000 రూపాయలకు పైగా ఉన్నది 472 రూపాయలకి ఇచ్చారంటే మరి అది కల్తీ అవుతుందా? కల్తీ అయితే అనడం లేదు. కానీ నారా లోకేష్ గారే తక్కువ ధరకు వచ్చే నెయ్యి ఎంత కల్తీ నెయ్యి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే 1000 రూపాయలు ఉంటేనే అది స్వచ్ఛమైన నెయ్యి అంటున్నారు కదా. నందిని డైరీ ఏకంగా టీటీడీకి 716 రూపాయలకి కిలో చొప్పున సరఫరా చేస్తుంది. కానీ ఆన్లైన్ లో 630 రూపాయలకి ఇదే నందిని డైరీకి సంబంధించిన నెయ్యి అమ్ముతున్నారు, ఆవు నెయ్యిని. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనించాల్సింది ఏంటి అంటే 630 రూపాయలు బహిరంగ మార్కెట్ లో ఈ కామర్స్ వెబ్సైట్లలోనే నందిని డైరీ అమ్ముతోంది అంటే ఇక తిరుమలకు బల్క్ మీద మొత్తం ట్యాంకర్లలో సప్లై చేస్తే ఒక్కో కిలో మీద దాదాపు 130 రూపాయల వరకు తగ్గుతుంది ఖర్చు. అలాంటప్పుడు ఏం చేయాలా? ఆన్లైన్లో 630 రూపాయలు ఉంది అంటే దాంట్లో కనీసం 130 రూపాయలు తీసేసి ఒక 500 కన్నా ఇవ్వాలి. కానీ టీటీడీకి మాత్రం ధర పెంచేస్తున్నారు. అమూల్ ఆవుని ఆన్లైన్లో 589 రూపాయలు ఉంది. దీంట్లో కూడా తిరుమలకు సప్లై చేస్తే 130 రూపాయలు తగ్గించవచ్చు. మదర్ డైరీకి సంబంధించిన నెయ్యి 580 రూపాయలకే ఆన్లైన్ లో ఉంది. తిరుమల ఆవు నెయ్యి అయితే ఇక ఏకంగా 500 రూపాయలకు కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇలా ధరలు ఉంటే ఈ 500 రూపాయలు ఉంది అంటే 500 రూపాయలకి టీటీడీకి సప్లై చేస్తే దీంట్లో ఇంకా తగ్గుతుంది. ఇలా ఆన్లైన్ లోనే 500, 550, 580 ఇట్లా అమ్ముతూ ఉన్నారంటే టీటీడీకి ట్యాంకర్ల రూపంలో సప్లై చేస్తే చాలా ఖర్చు మిగులుతుంది వీళ్ళకు. ప్యాకింగ్ ఖర్చు, రవాణా ఖర్చు, ఈ కామర్స్ వెబ్సైట్లలో పెట్టినందుకు కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఆ కమిషన్లో పంచాల్సిన అవసరం అంతా తగ్గిపోతుంది. దాదాపు 130 రూపాయల వరకు తగ్గుతుంది. అలాంటప్పుడు ఆన్లైన్ లో కంటే తిరుమలకు సప్లై చేసే నెయ్యి ధర తక్కువ ఉండాలి, కనీసం 100 రూపాయలు తక్కువ ఉండాలి. అలా కాకుండా 100 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారంటే టీటీడీని మోసం చేయడమే కదా. నారా లోకేష్ గారు అయితే ఏకంగా 1000 రూపాయలు ధర పైన ఉంటేనే అది స్వచ్ఛమైన నెయ్యి అంటున్నారు. కానీ హెరిటేజ్ నుండి తిరుమల నెయ్యి కావచ్చు, మదర్ నెయ్యి కావచ్చు, నందిని డైరీకి సంబంధించిన నెయ్యి కావచ్చు, ఆన్లైన్ లో అన్ని కూడా నారా లోకేష్ గారు చెప్తున్న ధరలో హాఫ్కే అమ్ముతూ ఉన్నారు. మరంటే ఇవన్నీ కల్తీ నెయ్యి కిందే లెక్క కట్టాలనా? నారా లోకేష్ గారికి నిజాలు తెలిసి కూడా తిరుమలకు ఆ స్థాయిలో అంత ధరకు ఎందుకు కొంటున్నారు అన్న ప్రశ్న వస్తూ ఉన్నప్పుడు పబ్లిక్ ని ఆ ధర పెడితేనే స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుంది అని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇది టీటీడీలోని సొమ్మునంతా ప్రైవేట్ డైరీలకు అప్పగించడమే. దాంతోపాటు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి వస్తే క్రికెట్ మ్యాచ్ కు జగన్మోహన్ రెడ్డిని కూడా నేనే టికెట్ పెట్టుకొని తీసుకెళ్తా అని మాట్లాడారు. ఫైనల్కి వెళ్తే ఇండియా నేను తప్పనిసరిగా మళ్ళీ మ్యాచ్కి వెళ్తాను అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక విమానాల్లో ఇలా విలాసంగా అక్కడికి వెళ్ళడం ఇక్కడే చూడొచ్చు కదా టీపీలో అన్నదానికి నారా లోకేష్ గారికి ఇంత కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత మొన్న ఆర్టికల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు డైరెక్ట్ గా నారా లోకేష్ గారు చెడు స్నేహాలు పెట్టారు, నారా లోకేష్ అక్కడ క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళడం తప్పు, రాజకీయాల్లో ఉన్న తర్వాత కొన్ని లగ్జరీల్ని సరదాల్ని వదులుకోవాలి, ప్రత్యేక విమానాల్లో వెళ్ళడం కరెక్ట్ కాదు అని రాధాకృష్ణ రాస్తూనే మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. సానా సతీష్ ను వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళడం కంటే ఆ పక్కనే సానా సతీష్ ను పెట్టుకొని తిరగడం వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పారు రాధాకృష్ణ గారు. మరి రాధాకృష్ణ గారికి చెప్పొచ్చు కదా, నేను వెళ్ళలేదే, ఈసారి కూడా మళ్ళీ ఫైనల్ కూడా నేను వెళ్తాను మ్యాచ్ కి, కావాలంటే మీరు రండి రాధాకృష్ణ గారు తీసుకెళ్తా సానా సతీష్ తో పాటు అంటూ మాట్లాడొచ్చు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు నారా లోకేష్ పక్కన కనీసం ఫోటోల్లో దిగేందుకు కూడా అర్హత లేదు, కలిసి తిరగడం వల్ల అంత చెడు వ్యక్తి సానా సతీష్ అని రాధాకృష్ణ గారు చెప్తున్నప్పుడు దాని మీద కదా నారా లోకేష్ గారు వివరణ ఇవ్వాల్సింది. సానా సతీష్ అనే వ్యక్తి మంచి వ్యక్తే, చెడ్డ వ్యక్తే, ఎందుకు అలా తీసుకెళ్లాల్సి వస్తుంది అనే దాని మీద వివరణ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వాల్సి వస్తే రాధాకృష్ణ గారికి ఇవ్వాలి. అలా ఇవ్వడం లేదు. అంటే ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే.